అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో బియ్యం వాడకుండా అప్పటికప్పుడు ఈజీగా ఇలా టిఫిన్ చేసుకొని తిన్నారంటే మీకు కావాల్సిన పోషకాలు అందుతాయండి. ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకొని ఒక కప్పు సోయా బీన్స్ తీసుకున్నాను, సోయా గింజలు తీసుకుంటున్నానండి. చిన్న కప్పుతో తీసుకుంటున్నాను. ఒక కప్పు వీటిని అనుములు అంటారండి, ఒక కప్పు తీసుకున్నాను. మీకుంటే తీసుకోండి. ఒక అరకప్పు రాగులు తీసుకున్నాను. మీరు రాగులు ఒక కప్పు అయినా తీసుకోవచ్చు. ఒక కప్పు సాబుదానా తీసుకోవాలి. ఈ సాబుదానా వేయటం వల్ల మెత్తగా చాలా బాగా వస్తాయి. మీరు తినే కారాన్ని బట్టి ఇవి కారం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేను ఒక 5-6 వేసాను. ఇవి ఎండు జీడీలు అండి. అంటే మనము మామిడికాయలు ఆవకాయ కొడతాం కదా, లోపల జీడీలు అనేటివి మనం పడేస్తాము. అలా పడేయకుండా వీటిని ఎండబెట్టుకొని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే వారానికి ఒక్కసారి వాడుకున్నా కానీ మనకు కావాల్సిన విటమిన్ B12 దీంట్లో పుష్కలంగా ఉంటుందండి. ఇవి ఇలా వాడుకోవాలి. నేను అది కూడా వీడియో చేసి పెడతాను కావాలంటే. వీటిని అన్నింటినీ ఒక గిన్నెలోకి వేసుకొని మంచిగా కడుక్కొని నీళ్లు వేసుకొని నేను నైట్ నానబెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా నానిపోతాయి. ఇదేమి పులియని అవసరం లేదండి, ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా నెక్స్ట్ డే చక్కగా మార్నింగ్ చక్కగా నానిపోయినాయి కదా, ఇలా నానిన వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి, లేకపోయినా కానీ ఏం పర్లేదండి. నేనైతే ఉంది, పచ్చి కొబ్బరి వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది, మంచిది కూడా. పచ్చి కొబ్బరి ఒక పావు చిప్ప వరకు వేసాను, అరచిప్ప అయినా వేసుకోవచ్చు. వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఒక 1/2 టీ స్పూను ఉప్పు వేసాను. దీంట్లో ఉప్పు తక్కువనే వేసుకోండి. ఒక 1 టీ స్పూన్ వరకు పచ్చి జీలకర్రనేనండి, ఒక జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని ఇవన్నింటిని మీకు నీళ్ళు అవసరమైతేనే నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. వేసుకొని దీంట్లో మిక్సీ కడిగి కొద్దిగానే నీళ్ళు వేస్తున్నానండి. మనకు దోశలు వేసుకోవడానికి బ్యాటర్ ఎలా ఉంటుందో అలా రెడీ చేసుకోవాలి. దీంట్లో సోడా కానీ ఈనో కానీ అలాంటివి ఏమీ వాడనవసరం లేదండి, చాలా రుచిగా ఉంటుంది. మనం సగ్బియ్యం వేసాం కదా, చాలా బాగా వస్తుంది అప్పటికప్పుడు వేసుకున్నా కానీ. ఇక్కడ పొయ్యి పైన నాన్ స్టిక్ పెనం వేడి చేసుకొని, నాన్ స్టిక్ పెనం అయితే నేనైతే ఎప్పుడు కడగనండి. ఇలా వేడైన తర్వాత నీళ్లు చల్లి ఒక క్లాత్తో ఇలా తుడిచేస్తే సరిపోతుందండి. అది ఊకుకి కడగొద్దు, దానిపైన కోటింగ్ పోతుంది, పెనం కూడా పాడైపోతుందండి. ఇలా వాడుకోవాలి నాన్ స్టిక్ పెనం ఇప్పుడు మంచిగా వేడైన తర్వాత మనం ఈ బ్యాటర్ వేసుకొని ఇలా మంచి చక్కగా దోశలాగా వేసుకోవాలి. మీకు దలసరిగా అంటే దలసరిగా, పల్చగా అంటే పల్చగా ఎలా అయినా వేసుకోవచ్చు. వేసుకొని ఇది నెయ్యి వేసి కాల్చుకోండి, అలాగైతే రుచి చాలా బాగుంటుంది. నెయ్యి కూడా చాలా మంచిది కదా నూనెల కంటే. ఇలా నెయ్యి వేసి నేనైతే చక్కగా కాల్చి చేస్తానండి. ఇంట్లో పిల్లలందరూ అందరూ ఇష్టంగా తింటారండి మా ఇంట్లో అయితే. హెల్త్ అలాగే ఇలా బియ్యం వాడకుండా ఈ దోశలు ఎవరైనా తినొచ్చండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, మంచిది కూడా. దీనికి ఏమీ చట్నీలు కూడా అవసరం లేదండి. కావాలంటే మీరు ఆవకాయ కానీ అలా నంచుకొని తినొచ్చు. మనము ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసాం కదా, రుచి చాలా బాగుంటుంది. మీరు కావాలంటే దీంట్లో అల్లం ముక్క వేసుకున్నా కానీ చాలా రుచిగా ఉంటుంది. కొత్తిమీర అలా కూడా వేసుకోవచ్చు. వేసుకొని దోశలు వేసేసుకోవటమే. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.